హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం స్పాంజ్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఉప్మా రవ్వని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇట్లా ఒక 1/2 గంట నానబెట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం చక్కగా నీళ్లు రవ్వ కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 1/2 గంట ఉంచుదాం. తర్వాత అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకొని అటుకులు కూడా మనం నానబెట్టుకోవాలి. 2 ఒకేసారి నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా అటుకులు శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, ఒక గిన్నెలో తీసుకొని ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని మనం ఈ అటుకులు నానబెట్టుకోవాలి. పెరుగు గట్టిగా ఉంది కదా, కొద్దిగా మనం నీళ్లు పోసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 1/2 గంట అటుకులు కూడా నానబెట్టుకున్నాం. ఈ 2 పక్కన పెట్టేసుకోవాలి కలిపేసి. తర్వాత ఒక 1/2 గంట తర్వాత చక్కగా ఇవన్నీ బాగా నానిపోతుంది ఉప్మా రవ్వ. ఆ నానిన రవ్వని అట్లాగే మనం ముందుగా 1/2 గంట ముందే నానబెట్టుకున్నాం కదా అటుకులు కూడా, ఈ మొత్తాన్ని కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. 2 ఒకేసారి వేసేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. అట్లాగే దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. వేసుకొని మనం ఈ మొత్తాన్ని కూడా చక్కగా బాగా మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి. మిక్సీలో వేసేసుకోవాలి. చాలా మెత్తగా వేసుకోవాలి, బరగ్గా వేసుకోకూడదు. పిండి ఎంత మెత్తగా ఉంటే దోశలు మనకి అంత బాగా వస్తాయి, చక్క స్పాంజిలా మెత్తగా వస్తాయి. ఇదిగోండి, పిండి రెడీ అయిపోయింది. మనం మిక్సీలో వేసేసుకున్నాం కదా, ఇట్లా పిండి ఒక గిన్నెలో తీసేసి ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి రెడీ చేసుకుందామని. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం దోశల ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇట్లా గరిటెతో పిండి పోసుకొని చక్కగా దోశలా వేసుకోవడం అంతే. మీ దగ్గర సమయానికి మినపప్పు బియ్యం ఏవి లేవనుకోండి, దోశలు తినాలనిపించింది అనుకోండి, చక్కగా ఇలా ఉప్మా రవ్వతో అటుకులు ఉంటే చాలు, మనం ఇన్స్టెంట్గా దోశలు చేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, అప్పటికప్పుడు వేసుకున్నా చాలా బాగుంటాయి. 1/2 గంట టైం ఉంటే చాలు మనకి, నానబెట్టేసుకొని వేసేసుకోవడమే. ఇదిగోండి, ఇలా మనం పిండి అంతా కూడా చక్కగా దోశలా వేసుకుందాం. ఒక పక్క కొంచెం బాగా ఎర్ర కాలిన తర్వాత అప్పుడు మనం తిరగేసుకుందాం. ఇంట్లో ఉప్మా రవ్వ ఉందనుకోండి, మన పిల్లలు అందరూ ఉప్మా ఇష్టంగా తినరు కదా, అప్పుడు మనం చక్క రవ్వని నానబెట్టేసుకొని అటుకులు కూడా నానబెట్టేసుకొని ఇలా స్పాంజీ దోశలు వేసుకోవచ్చు. ఈ దోశలు మీరు ఏ చట్నీతో అయినా, కారపొడితో అయినా సరే తినవచ్చు. కొబ్బరి చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, దేంతో అయినా తినవచ్చు, చాలా బాగుంటాయి. ఎవరైనా సరే ఈ దోశలను ఇష్టపడతారు. ఇదిగోండి, ఇట్లా చక్క 2 పక్కల మనం ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్ని దోశలు. ఇదిగోండి, ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు కూడా కాలవు, చాలా త్వరగా అయిపోతాయి. ఒక పక్క బాగా ఎర్రగా కాలిన తర్వాతే మనం తిరగవేసుకోవాలి, లేదంటే తునిపోతుంది దోశ. చూసారా, మన స్పాంజీ దోశలు రెడీ. మీరు కూడా ఇట్లా చట్నీతో టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.